వాణిజ్యపరమైన పంటల్లో మొట్టమొదటిగా చెప్పుకునే పసుపు పంట జిల్లాలో కుదేలవుతోంది. పంట తెలియని తెగుళ్ల బారిన పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత ఉద్యానవనం అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. వివరాల్లోకెళ్తే పసుపు పంటను మన రాష్ట్రంలోని కడప, కర్నూలు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా సాగు చేస్తారు. మన జిల్లాలో కూడా పసుపు పంట సాగు ఓ మోస్తారుగా ఉంది. జిల్లాకు సంబంధించి అత్యధికంగా ఇందుకూరుపేట మండలంలోని జగదేవిపేట గ్రామంలో పసుపు పంట ఎక్కువగా ఉంది. సుమారు 100 మంది రైతులు 200 ఎకరాల విస్తీర్ణంలో పసుపు పంటను సాగు చేస్తున్నారు. పసుపు పంటలో 2 రకాల సాగు పద్ధతులు ఉన్నప్పటికీ వీరు మాత్రం దీర్ఘకాలిక సాగునే చేపడుతున్నారు. దీర్ఘకాలిక సాగు అంటే ఏడాది పాటు ఉంటుంది. ఎకరా సాగుకు 70,000 నుండి ₹1,00,000 వరకు పెట్టుబడి అవుతుంది. దిగుబడి బాగా వస్తే ఎకరాకు పెట్టుబడి కాకుండా 2 నుండి 3 లక్షల వరకు ఆదాయం ఉంటుంది. దేశీయ మార్కెట్తో పాటు విదేశీ మార్కెట్లో కూడా పసుపుకు మంచి డిమాండ్ ఉంది. విదేశీ మార్కెట్లో అన్ని దేశాల నుండి పసుపు పంట వచ్చినా మన భారతీయ మార్కెట్ నుండి వచ్చే పసుపుపైనే కొనుగోలుదారులు మొగ్గు చూపుతుంటారు. అన్ని ఆహార పదార్థాలలో పసుపు తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే పసుపు ఆహార పదార్థాలకు రంగుతో పాటు రుచిని కూడా ఇస్తుంది. తినుబండారాలకైతే రంగును, సువాసనను అందిస్తుంది. చర్మానికి నిగారింపును అందిస్తుంది కనుక చర్మ సంబంధమైన అన్ని క్రీముల్లో పసుపుదే పైచేయి. కొన్ని ఔషధాల్లో కూడా పసుపును అధికంగా వాడుతారు. ఇంగ్లీష్ మందుల్లోనూ పసుపుది కీలక పాత్రే. యాంటీబయోటిక్స్, క్యాన్సర్, మెదడుకు సంబంధించిన మందులు, ఆర్థోపెడిక్, స్కిన్ డిసీజెస్, షుగర్ టాబ్లెట్ల తయారీలో పసుపును కూడా వాడుతారు. సర్వరోగ నివారణి కావడంతో అన్నింట్లోనూ దాదాపుగా పసుపుకు స్థానం ఉంటుంది. విదేశాల్లో అయితే పసుపు టాబ్లెట్లు కూడా ఉన్నాయి. కొన్ని దేశాల్లో ఆరోగ్య పరిరక్షణలో భాగంగా కొందరు ప్రతిరోజు ఒక పసుపు టీ తాగుతుంటారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న పసుపు పంట విషయంలో ఉద్యానవన అధికారులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. జగదేవిపేట గ్రామంలో ఏళ్ల తరబడి నుండి రైతులు పసుపు పంట పండిస్తున్నా అధికారులు ఒక్కసారి కూడా అక్కడకు వెళ్లలేదు. జగదేవిపేట గ్రామంలో రైతులు పాత పద్ధతిలోనే పసుపు పంట సాగును చేపడుతున్నారు. పంటకు కొత్త తెగుళ్లు సోకుతున్నా వీరికి తెలియక పాత మందులనే వాడుతున్నారు. యాజమాన్య పద్ధతులు కూడా వీరికి తెలియకపోవడంతో పెట్టుబడి అధికమవుతోంది. పసుపు పంటకు మచ్చ తెగుళ్లు, వేరు తెగుళ్లు సోకుతుంటాయి. అయితే ఇక్కడి రైతులకు అవేవీ తెలియదు. పంటకు ఏ తెగులు సోకిందో తెలియక సాధారణంగానే వాడే మందులను వాడుతూ నష్టపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు యాజమాన్య పద్ధతులు, తెగుళ్లు, వాటికి వాడాల్సిన మందులు, తెగుళ్లు రాకుండా ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని రైతులు వేడుకుంటున్నారు. తాత ముత్తాత నుంచి మేము ఇక్కడ పసుపు సాగు చేస్తున్నాము. ఏరే పంటలు ఏం తెలియక పసుపు వేసుకుంటున్నాము. ఈ జగదేవిపేట గ్రామంలో ప్రతి ఒక్కరు పసుపు వేస్తారు. కానీ ఈ పసుపు తెగుళ్ళు వస్తున్నాయి. ఆ తెగులు గురించి మాకు పెద్దగా తెలియటం లేదు. ఈ మచ్చ తెగుళ్ళు, పొండాకులు వస్తున్నాయి, లోపల ఏరు తెగుళ్ళు వస్తున్నాయి. దీని గురించి వ్యవసాయ అధికారులు కొంచెం గట్టిగా చూసి మా రైతుల గురించి కొంచెం ఆలోచించి ఏదన్నా హెల్ప్ చేయాలని కోరుతున్నాం. పెద్దవాళ్ళు వేస్తున్నారు కాబట్టి మేము కూడా అదే విధంగా వేసుకుంటూ వస్తూ ఉన్నాము. ఈ కుళ్ళు తెగుళ్ళు ఎక్కువైపోయినాయి. ప్రభుత్వం ఎవరు పట్టించుకోవట్లేదు. మందులు చూస్తే మేము ఎప్పుడు వాడిని పాత మందులు వాడుతున్నాం. కొత్త మందులు కూడా ఎవరు చెప్పట్లేదు మాకు. పసుపు పంటను 2 రకాలుగా విక్రయిస్తారు. పచ్చి పసుపు ఒకటి కాగా ఉడికించిన పసుపు రెండోది. భూమిలో నుండి పసుపు కొమ్ములను తీసి వాటిని శుభ్రం చేసి విక్రయిస్తారు కొందరు రైతులు. మరికొందరు అలా తీసిన పసుపు కొమ్ములను ఎండబెట్టి తర్వాత వాటిని ఉడకబెట్టి ఆ తర్వాత వాటిని శుభ్రం చేసి తర్వాత ప్రాసెసింగ్ చేసి విక్రయిస్తారు. పచ్చి పసుపు కొమ్ములను విక్రయిస్తే రేటు కొంచెం తగ్గుతుంది. ఉడికించి అమ్మితే రేటు అధికంగా ఉంటుంది. జగదేవిపేట రైతులంతా పచ్చి పసుపునే విక్రయిస్తుంటారు. మొత్తం మీద ఉద్యానవన అధికారులు స్పందిస్తే పసుపు రైతులు కలకాలం పచ్చగా ఉండే అవకాశం ఉంది.